హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ నేను సాంబార్ పెడుతున్నాను. సాంబార్ కోసం చెప్పి ఫస్ట్ పప్పు ఉడికిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసి ఇంకో 5 మినిట్స్ కుక్ అవనిచ్చి తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి వెజిటేబుల్స్ కూడా 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు సాంబార్ పౌడర్, ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులో చింతపండు పులుసు కూడా వేసుకొని ఇంకొంచెం సాంబార్ పౌడర్ వేసి బాగా మరిగిన తర్వాత పోపు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బెండకాయ కర్రీ చేస్తున్నది చాలా సింపుల్ అండి. నేను చూపించిన విధంగా ఇలా బెండకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఇందులో ఆయిల్ వేసుకొని ఇందులో కేవలం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అందులో ఈ బెండకాయలు కూడా వేసుకొని మూత పెట్టి మగ్గిన తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసుకొని మూత పెట్టి తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని దించడమే. చాలా బాగుంటుంది. మనకి తింటున్నప్పుడు కూడా గ్యాస్ అది ఫామ్ అవ్వదు, చాలా హాయిగా ఉంటుంది. అప్పుడు అలా వేయించాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.